అతను సాధారణ టైలర్, కానీ పేదవాళ్లకి సాయం చేయడంలో ఏమాత్రం వెనుకాడని తత్వం. సామాజిక సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకి కనీస వసతులు కల్పించాలన్నదే అతని లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీంతో ఏ పని చేయడానికైనా వెనకాడటం లేదు. ఆఖరికి తన ఆశయం కోసం భిక్షాటన కూడా చేస్తున్నాడు. మరి ఎవరా వ్యక్తి, అతను చేస్తున్న సేవ ఏంటి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తి చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంకి చెందిన రియాజ్. వృత్తిరీత్యా అతను ఒక టైలర్. అంతేకాకుండా వరదయ్యపాలెంలోని ప్రజాశక్తి రిపోర్టర్. పేద కుటుంబానికి చెందిన రియాజ్ చిన్నతనంలో ఆర్థిక ఇబ్బందులతో చాలా కష్టాలు అనుభవించాడు. తనలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పిల్లలు మధ్యలోనే చదువును ఆపేస్తున్నారని తెలిసి స్నేహితులతో కలిసి బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ పూర్ చిల్డ్రన్ అనే సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కావలసిన సామాగ్రిని అందిస్తున్నాడు. ఏదైనా పాఠశాలలో నేను ఎంచుకుని ఆ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు నోట్ బుక్స్ కావచ్చు, భోజనం తినడానికి ప్లేట్లు కావచ్చు, ఎక్సెట్రా వాళ్ళకి కావాల్సినవి ఏదైనా నేను ఇచ్చినప్పుడు వాళ్ళు నాకు రిటర్న్ గా థ్యాంక్స్ చెప్పడం కానీ, వాళ్ళు ఆ నోట్ బుక్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ మొహంలో నవ్వు చూసినప్పుడు నేను ఇక్కడ నాకు ఎదురైన ఈ అవమానాలు కావచ్చు, ఈ వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలు కావచ్చు, ఇవన్నీ మర్చిపోతున్నాను. సో ఇలాంటి పిల్లల కోసం ఇంకా ఏదైనా కష్టపడి ఇంకా ఏదైనా చేద్దామన్న ఆలోచన ఇంకా స్ట్రాంగ్ అయిపోయాను నేను మైండ్లో. సో దీని ద్వారానే గతం కంటే కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువ స్కూల్ని అడాప్ట్ చేసుకోవడం, ఇంకా ఎక్కువ మంది విద్యార్థులను అడాప్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాను. దాదాపుగా ఈ 3 సంవత్సరాలు గడిచిన 3 సంవత్సరాలలో ఇప్పటి వరకు 1500 మందికి విద్యార్థులకు మా సంస్థ ద్వారా నేను సహాయ సహకారాలు అందించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పేద విద్యార్థులను, అది మెరిట్ స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన విద్యా సామగ్రి అందించడం పరిపాటికి జరిగింది. ప్రతి సంవత్సరం మండలంలో ఉన్న దాదాపు అన్ని పాఠశాలల్లో పిల్లలకు పుస్తకాలు అందించాలనే సంకల్పంతో రియాజ్ ఉన్నాడు. అయితే దానికోసం 2 లక్షల రూపాయలు అవుతున్నాయి. కాగా తనలాగే తన సంఘంలోని మిత్రులు కూడా మధ్యతరగతికి చెందిన వారు కావడంతో ప్రతి మంగళవారం ప్యాసింజర్ ట్రైన్ లో రియాజ్ భిక్షాటన చేస్తున్నాడు. ఏది ఏమైనా ప్రస్తుత పోటీ ప్రపంచంలో అసూయ, స్వార్థం రాజ్యం ఏలుతున్న తరుణంలో రియాజ్ చేస్తున్న సహాయం వెలకట్టలేనిది. తమ పిల్లలకి విద్యను కొనివ్వాలని ప్రైవేట్ స్కూళ్లకి తల్లిదండ్రులు క్యూ కడుతూ ఉంటే అదే విద్యా ప్రసాదం కోసం అలమటిస్తున్న చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం సామాన్య మధ్యతరగతి యువకుడు పడుతున్న తపన, ఔదార్యం ప్రశంసించవలసిందే.